ఇంట్లో పడుకోండి చెప్తాను. మనకి కదా లైక్స్ వస్తాయి వండుతారు అనుకున్నా. మీ దగ్గరికి ఒక అతను వచ్చాడు కదా. నేను ఈ అడ్రస్లో ఉండబోతున్నాను. ఒక్క పండుగ వచ్చింది అనుకో, సామాన్తో నాటారు, జంతువులతో నాటారు, మొక్కలతో నాటారు అన్ని. మనం నేను చెప్తాను కదా, మేము ఎవరేం అడిచాం నా అడ్రస్ ఇది. మీరు రావాలనుకుంటే ఇటువైపు నుంచి రావచ్చు. ఇది మా ఇల్లు, ఇది మా ఇల్లు, ఇది మా ఆంటీ వాళ్ళ ఇల్లు. మా ఆవిడ మాత్రం అమ్మ తప్ప మంగగారు ఏదైనా కూడా స్వప్నగా తినండి, పట్టుకెళ్ళండి, అస్సలు పట్టుకెళ్ళే వరకు ఒప్పుకోరావు. ఏంటి మీ తర్వాత మేమందరం అండి, మేమంతా ఒప్పుకోవచ్చు. మీరే తక్కువ తల్లికి చేతిలో దండం కొట్టచ్చావు అన్నీ పట్టుకెళ్ళమంటారు. ఒకసారి వచ్చింది ఆవిడ మనం ఇంకా ఉన్న ఒప్పుకునే చిమల బట్టకెళ్ళి బ్రతుకుతాను నడుం కట్టి ఆహారం పెట్టరు కాలం పూతకాలం కష్టకాలం చెకం 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 మాట్లాడి వెళ్ళిపోతాండి. మీరు ఎప్పుడైనా దేవుళ్ళో మీ చిత్తం ఉంటుంది. దేవుడు ఆయనే మనం నడిపించింది, ఆయనే మనం ప్రార్థన చేసింది, ఆయన వింటారు. అప్పుడు నేను ఎప్పుడు ప్రార్థన చేయను. ఈ మధ్య ఎందుకు ప్రార్థన చేస్తాను. మా తాగులు నుంచి పోయలేదు, ఎందుకంటే చాలా పెద్ద కష్టంలో నుంచి నేను ప్రార్థన చేశాను. దేవుడు నా బాధను చూశాడు. మరి రసిస్తూ మీరందరూ కూడా నాకు ప్రార్థన చేస్తారు. స్థితిలో అయ్యే తండ్రి, మరి ఈ దినమంతటికి కాచి కాపాడిన దేవా, నీకే స్థితులు అయ్యా తండ్రి. మా అమ్మని జ్ఞాపం చేసుకోండి అయ్యా, మా అమ్మతో మీరు ఉండండి అయ్యా. నాన్న జ్ఞాపం చేసుకోండి అయ్యా, నాతో మీరు ఉండండి అయ్యా. మరి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపం చేసుకోండి అయ్యా. నాయన తండ్రి అందరితోనే ఉండండి అయ్యా. సంఘస్థుని జ్ఞాపం చేసుకోండి, మీరు ఉండండి అయ్యా. సంఘస్థుని దాసుని జ్ఞాపం చేసుకోండి అయ్యా. దాసుని లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.